బ్రాకెట్ లో షరతులు వర్తిస్తాయని వైజాగ్ అని మనసులో అనుకుని ఉంటారు. ఇప్పుడు కొన్ని జరిగినప్పుడు సార్, ఇప్పుడు వాస్తవం ఒకటి మనం ఫ్యాక్ట్ గా మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఎందుకు అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేసాము. మళ్ళీ మన డిబేట్ లోనే సోదరుడు వెంకటరెడ్డి అంగీకరించాడు. అంటే ఇది తప్పట్టు సోదరుడు వెంకటరెడ్డి అభినందిస్తాడు, ఎందుకంటే ఉన్నట్టుగా మాట్లాడాడు కాబట్టి. అట్లా మాట్లాడే జరుగుతాయి సార్. ఎందుకంటే ఇప్పుడు జరిగిన తప్పుని వచ్చిన తర్వాత చూసుకున్నాక లేదు. రేపటి మా కామన్ మినిమం ప్రోగ్రామ్ లో కూడా ప్రతి పార్టీకి సంబంధించిన ఆ ఎజెండాలు కూడా కొంత మార్పు జరగచ్చు, జరగకపోవచ్చు. నేను చెప్తున్న పాయింట్ కూడా అదే. అంటే ఇప్పుడు ఒక పాయింట్ అండి, ఇక్కడ వాళ్ళ దానికి అదనంగా యాడ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కానీ ఉన్నది తీయడానికి సిద్ధంగా లేరు. ఇప్పుడు చెప్తున్నటువంటి వాటికే 1,30,000 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. అది ఇవ్వగలుగుతారా? అప్పు చేయకుండా అప్పు తీరుస్తూ ఇవ్వడం సాధ్యమవుతుందా? ఈ ప్రశ్నకు నేను సమాధానంగా చెప్పమంటే అధికార ప్రతినిధిగా నేను కూర్చొని చెప్పలేను, కానీ రుణమాఫీ కోటాయి కమిటీ చివరి రిజల్ట్ ఎన్నికల కమిషన్ అడగటం, రేపైనా ఎన్నికల కమిషన్ అడుగుతుంది. మా అనుభవం అంటారు కానీ దానికి ఎన్నికల కమిషన్ కి దీన్ని ఆపే అధికారం లేదు కదా. కిరణ్ సార్ కూడా చెప్పారు. ఈ మధ్య సుప్రీంకోర్టులో కూడా ఒక పిల్లు పడినట్టు నాకు గుర్తు. ఎన్నికల హామీలు ఇచ్చే రాజకీయ పార్టీలని మీరు డిస్క్వాలిఫై చేయాలని వస్తే దాన్ని అంగీకరించలేదు. కాకపోతే అది ఎన్నికల కమిషన్ కూడా ఏమని సూచించిందంటే, అలవికార హామీలు ఇచ్చే రాజకీయ పార్టీల యొక్క వాటి సాధ్యాసద మీద వాళ్ళని ఎట్లా చేస్తారని మేము అడుగుతామని. కానీ దాన్ని చట్టబద్ధత తీసుకొస్తే తప్ప ఇటువంటి హామీలకి డెడ్ ఉండదు. కరెక్ట్, రైట్. రఘునాథ్ బాబు గారు వస్తున్నాను, ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ హామీలు ఇవ్వటం అనేది, ఫర్ ఎగ్జాంపుల్ రేపు కాంగ్రెస్ కమ్యూనిస్టు కలిసి పోటీ చేస్తారు. వాళ్ళు నేను ఇంటింటికి ₹1,00,000 ఇస్తాను, లేదా ₹5,000 ప్రతి కుటుంబాన్ని ఏదో ఇస్తాం, అవి ఇస్తాం, ఇవి ఇస్తాం అని అంటే అవి ప్రజలు నమ్ముతారా? ఇప్పుడు ఈ జగన్ ఇస్తున్నాయి, చంద్రబాబు ఇస్తా ఉన్నాయి, వాటన్నిటికీ మించి డబ్బులు ఇస్తామన్నా నమ్మరు. అంటే ఏం చూస్తారు? ఈ ఇచ్చే హామీలు అమలు అయ్యేయా కాదా, ఇది చేసే సత్తా వీళ్ళకు ఉందా లేదా, అవి గ్యారంటీగా చూస్తారు. అది అనుమానం లేదు. అంతేగాని కేవలం మేనిఫెస్టోలో అవి పెట్టేస్తే దాని ప్రకారం ఓట్లు వేస్తారంటే అది సాధ్యం కూడా కాదు. అలా అయితే అందరూ అన్లిమిటెడ్ పెట్టేస్తారు. కాబట్టి దాన్ని పక్కన పెట్టండి. కానీ ఇవాళ కేంద్రం నుంచి కూడా ఇప్పుడు దేశంలో 80 కోట్ల మంది